హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు 2025లో వచ్చిన సిరీస్ డబ్బా కార్టెల్ని వెబ్సీజ్ ఎక్స్ప్లెయిన్ చూద్దాం. సిరీస్ అమృత్సర్, పంజాబ్లో మొదలవుతుంది. అక్కడ ఒక జంట కారులో వెళ్తుంటారు. కాని డ్రైవ్ చేస్తున్న అమ్మాయికి కళ్ళు తిరిగా యాక్సిడెంట్ అవుతుంది. ఆ అమ్మాయి అక్కడికక్కడే చనిపోతుంది. కాని ఆమె భర్త జగ్జోత్ బతికిపోతాడు. పోలీసులకు తెలుస్తుంది ఆ అమ్మాయి డ్రైవింగ్ ముందు మోలా అనే టాబ్లెట్ తీసుకుందని. కాని పోలీసులు విచారణ చేస్తే మోలా ఇండియాలో బ్యాన్ చేయబడిన డ్రగ్ అని తెలుస్తుంది. ఇది నషాకోసం వాడే డ్రగ్. ఇండియాలో దీన్ని సెల్ చేయడం చట్టవిరుద్ధం. అసలు మోలాని వివా లైఫ్ అనే ఫార్మా కంపెనీ తయారు చేస్తుంది. కాని వాళ్లు దీన్ని విదేశాల్లో మాత్రమే సెల్ చేస్తారు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఈ డ్రగ్ ఆ అమ్మాయి దగ్గరకు ఎలా వచ్చింది? దీనితో వివా లైఫ్పై చాలా ప్రశ్నలు లేస్తాయి. ఈ కంట్రోవర్సీ వల్ల వివా లైఫ్ షేర్స్ బాగా పడిపోతున్నాయి. దీంతో శంకర్ అనే వ్యక్తి చాలా టెన్షన్లో పడతాడు. శంకర్ వివా లైఫ్లో హై పొజిషన్లో పనిచేస్తాడు. ఏదైనా సమస్య వస్తే అంతా అతనిమీదే పడుతుంది. శంకర్ ఫ్యామిలీ గురించి చెప్పాలంటే, అతని భార్య పేరు వరుణ. శంకర్ టెన్షన్లో ఉండడం చూసి వరుణ అతనితో మాట్లాడాలని ట్రై చేస్తుంది. కాని శంకర్ తన సమస్యలు చెప్పడు. నా భార్య ఏం చేయగలదు అని అతను అనుకుంటాడు. ఈ విషయం వరుణాకి అస్సలు నచ్చదు. అసలు వరుణ కూడా గతంలో వివా లైఫ్లో పనిచేసేది. కాని వాళ్ల కొడుకు పుట్టాక ఆమె జాబ్ నుంచి బ్రేక్ తీసుకుంది. కొన్ని సంవత్సరాల తర్వాత వరుణ సితారా అనే బుటిక్ స్టార్ట్ చేసింది. కాని అది ఇప్పుడు లాస్లో నడుస్తోంది. దీనివల్ల వరుణ కూడా టెన్షన్లో ఉంటుంది. శంకర్, వరుణ మధ్య రిలేషన్ ఇంకా చెడిపోతుంది. ఇక రాజీని చూస్తాం. ఆమె అదే సొసైటీలో ఉంటుంది. తన పనిమనిషి మాలాతో కలిసి క్యాటరింగ్ బిజినెస్ చేస్తుంది. వాళ్లు డబ్బాలు సప్లై చేస్తారు. కాని ఆ డబ్బాల్లో ఆహారంతో పాటు హర్బల్ వయాగ్రా కూడా పంపుతారు. ఎందుకంటే చాలామందికి సెక్షువల్ సమస్యలు ఉంటాయి. వాళ్లు దీన్ని కొంటారు. కాని రాజీ తన భర్త హరికి ఈ విషయం చెప్పలేదు. హరి గురించి చెప్పాలంటే, అతను కూడా వివా లైఫ్లో పనిచేస్తాడు. శంకర్ని ఇంప్రెస్ చేయాలనుకుంటాడు. శంకర్ రికమెండేషన్ లెటర్తో హరి జర్మనీ వెళ్లాలని, అక్కడ తన జాబ్ పెంచుకోవాలని కోరుకుంటాడు. అందుకే హరి ఎప్పుడూ శంకర్ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. రాజీ, హరితో పాటు శైల అనే అమ్మాయి కూడా ఉంటుంది. ఆమె ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడదు. అసలు రాజీకి కూడా తెలుసు హరి జర్మనీ వెళ్లాలని చాలా కష్టపడుతున్నాడని. అందుకే రాజీ తన దగ్గర సేవ్ చేసిన డబ్బు హరికి ఇస్తుంది. కాని హరి, జర్మనీ వెళ్లాలంటే చాలా డబ్బు కావాలి, ఈ డబ్బుతో ఏం కాదు అంటాడు. అప్పుడు రాజీ తన బిజినెస్ని ఇంకా పెంచాలని నిర్ణయిస్తుంది. కాని అప్పుడే ఆమె సెక్రటరీ కిషోరి నుంచి నోటీసు వస్తుంది, ఈ బిల్డింగ్లో కమర్షియల్ బిజినెస్ చేయకూడదు అని. దీంతో రాజీ, మాలా కొత్త లొకేషన్ వెతకాలని డిసైడ్ చేస్తారు. ఒక బ్రోకర్ దగ్గరకు వెళ్తారు. కాని ఆ బ్రోకర్ వాళ్ల బడ్జెట్కి మించిన ఖరీదైన ఫ్లాట్స్ చూపిస్తాడు. అప్పుడు ఆ బ్రోకర్ దగ్గర పనిచేసే షాహిదా అనే అమ్మాయి వాళ్ల మాటలు విని, నేను మీకు చౌకగా ఫ్లాట్ ఇప్పిస్తాను, కాని నాకు కమీషన్ కావాలి, నా బాస్కి తెలియకూడదు అంటుంది. ఈ మాట విని రాజీ, మాలా ఒప్పుకుంటారు. షాహిదా వాళ్లను ఒక ఫ్లాట్కి తీసుకెళ్తుంది. ఆ ఫ్లాట్ చాలా డర్టీగా ఉంటుంది. కాని వాళ్ల బడ్జెట్లో ఉంటుంది. వాళ్లు శుభ్రం చేసి అక్కడే పని స్టార్ట్ చేస్తారు. ఇక మాలాను చూస్తాం. ఆమె చాలా సంతోషంగా ఉంటుంది. అసలు మాలాకు ఒక కూతురు ఉంది. డబ్బు ఎక్కువ వస్తే ఆమె తన కూతురును మంచి స్కూల్లో చేర్పించి, చదివించి, గౌరవం పొందాలని కోరుకుంటుంది. ఆ గౌరవం తనకు దొరకలేదు కదా. మర్నాడు మాల వరుణ ఇంట్లో పనిచేస్తుంటే ఆమె బాయ్ఫ్రెండ్ నుంచి కాల్ వస్తుంది. నన్ను కలవు అని పిలుస్తాడు. మాల అతన్ని కలవడానికి వెళ్తుంది. అతను, మీరు టిఫిన్లో వయాగ్రా సెల్ చేసినట్టు డ్రగ్ సెల్ చేస్తే చాలా లాభం వస్తుంది అంటాడు. ఇది విని మాల కోపంగా, ఇది చట్టవిరుద్ధం, నేను చేయను అని నో చెప్తుంది. కాని ఆమె బాయ్ఫ్రెండ్ వాళ్ల ఇంటిమేట్ వీడియోతో బ్లాక్మెయిల్ చేస్తాడు. నీవు చేయకపోతే ఈ వీడియో వైరల్ చేస్తాను అని బెదిరిస్తాడు. దీంతో మాల భయపడి ఒప్పుకుంటుంది. కాని రాజీని ఎలా ద్రోహం చేయాలో ఆమెకు అర్థం కాదు. మాల ఆ డ్రగ్స్ని కిచెన్లో దాచేస్తుంది. కాని కాసేపటి తర్వాత షాహిదా అక్కడికి వచ్చి ఆ డ్రగ్స్ని చూసేస్తుంది. చాలా కోపంగా మాల రాజీని పిలిచి తిడతాడు, ఇలాంటి చట్టవిరుద్ధ పనులు చేయకూడదు అని. రాజీ, నాకు దీని గురించి తెలీదు, నేను ఇలాంటిది చేయను అని చెప్తుంది. అప్పుడు మాల నిజం చెప్తుంది, నా బాయ్ఫ్రెండ్ నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు,
నేను చేయకపోతే వీడియో వైరల్ చేస్తాడు అని. రాజీ, షాహిదా ఆమె మాటలు అర్థం చేసుకుని సాయం చేయడానికి ఒప్పుకుంటారు. అప్పుడు వాళ్ళు ఆలోచిస్తారు, ఈ డ్రగ్స్ సెల్ చేస్తే చాలా డబ్బు వస్తుంది అని. వాళ్ళు మాలా బాయ్ఫ్రెండ్ని పిలిచి, ఇందులో ఎంత డబ్బు వస్తుంది అని అడుగుతారు. అతను 5% వస్తుంది అని చెప్తాడు. ఇది విని వాళ్ళు సంతోషపడి ఒప్పుకుంటారు, ఎందుకంటే వాళ్ల సమస్యలు తీరతాయని. మాలా బాయ్ఫ్రెండ్ వెళ్లిన ప్రతిచోట డ్రగ్స్ డెలివరీ చేస్తూ మంచి డబ్బు సంపాదిస్తారు. ఇక పాఠక్ అనే ఎఫ్ఐ ఆఫీసర్ని చూస్తాం. అతను వివా లైఫ్లో విచారణ కోసం వస్తాడు. వాళ్ళు మోలా టాబ్లెట్స్ అనుమతి ప్రకారం తయారు చేస్తున్నారా లేక ఎక్కువ చేసి ఇండియాలో సెల్ చేస్తున్నారా అని చెక్ చేయడానికి. పాఠక్ వివా లైఫ్కి వెళ్లి శంకర్, అతని టీంతో విచారణ స్టార్ట్ చేస్తాడు. పాఠక్ ఆ ఉత్పత్తులు తయారు చేసే సభ్యులను కలవాలనుకుంటాడు, కాని శంకర్ అడ్డుకుంటాడు. పాఠక్ జిద్దిగా, వాళ్లను కలవకపోతే ఇక్కడినుంచి వెళ్లను అంటాడు. అప్పుడు హరిని చూస్తాం. అతనికి శంకర్ టెన్షన్లో ఉన్నట్టు కనిపిస్తుంది. హరి ఫాల్స్ ఫైర్ అలారం మోగించి పాఠక్ని అక్కడినుంచి వెళ్లేలా చేస్తాడు. అతని ప్లాన్ ప్రకారం పాఠక్ వెళ్ళిపోతాడు, కాని అతనికి అర్థమవుతుంది, ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి అని. శంకర్కి హరి ఈ పని చేశాడని తెలిసి నిజంగా ఇంప్రెస్ అవుతాడు. ఎందుకంటే శంకర్, అతని టీంకి తమ స్కామ్ డేటా డిలీట్ చేయడానికి కాస్త టైం కావాలి. ఇక రాజీని చూస్తాం. ఆమె వంట చేస్తుంటే మాలా బాయ్ఫ్రెండ్ వస్తాడు. ఈ రోజునుంచి ఈ డ్రగ్ సెల్ చేయొద్దు, ఇంకా హై లెవెల్ డ్రగ్ సెల్ చేద్దాం అంటాడు. ఇది విని రాజీ షాక్ అవుతుంది. ఇది ప్రజలకు సమస్యలు తెస్తుంది అంటుంది. కాని అతను, మనకు డబ్బు ఎక్కువ వస్తే చాలు అంటాడు. మాలా, రాజీ ఒప్పుకోరు. అప్పుడు అతను వీడియోతో మళ్లీ బెదిరిస్తాడు. మాలా కోపంగా అతని చేతిలోని 40 లక్షల డ్రగ్స్ ప్యాకెట్ తీసుకుని, వీడియో డిలీట్ చేయకపోతే ఇవి బెసంలో కలిపేస్తాను అంటుంది. అతను భయపడి వీడియో డిలీట్ చేస్తాడు. కాని అతను మాలాను తిట్టడం స్టార్ట్ చేస్తాడు. నీ కూతురికి నీవు ఎలాంటి ఆడదానివో చెప్తాను అంటాడు. మాలా కోపంతో ఆ డ్రగ్స్ని బెసంలో కలిపేస్తుంది. ఇది చూసి అతను రెచ్చిపోయి దాడి చేయబోతాడు. కాని రాజీ, మాల కలిసి అతన్ని తరిమేస్తారు. వెళ్లే ముందు అతను బెదిరిస్తాడు, మీరు చేసిన దానికి నా బాస్ చవాన్ మిమ్మల్ని వదిలిపెట్టడు అని. దీంతో రాజీ, మాలా భయపడతారు. షాహిదాను పిలుస్తారు. షాహిదా మాలాపై కోప్పడుతుంది, డ్రగ్స్ని బెసంలో కలపడమేంటి అని. కాని జరిగిపోయింది కదా. వాళ్ల ముగ్గురూ సామాన్ సర్దుకుని అక్కడినుంచి పారిపోవాలని డిసైడ్ చేస్తారు. కాని వాళ్లు వెళ్లే ముందు చవాన్ వస్తాడు. ఇక్కడ తెలుస్తుంది, చవాన్ మాలా బాయ్ఫ్రెండ్ని చంపేశాడు, ఎందుకంటే అతను పారిపోవడానికి ట్రై చేశాడు. చవాన్, నా డ్రగ్స్ నాశనం చేసి నాకు నష్టం కలిగించారు, ఇప్పుడు మీరే నా డబ్బు ఇవ్వాలి అంటాడు. వాళ్ల దగ్గర అన్ని డబ్బులు లేవు. చవాన్, డబ్బు ఇవ్వకపోతే మిమ్మల్ని చంపేస్తాను అంటాడు. అప్పుడే రాజీతో శైలా వస్తుంది. చవాన్తో, నీవు ఈ ముగ్గురిని చంపలేవని నాకు తెలుసు అంటుంది. ఇక్కడ షాకింగ్ విషయం తెలుస్తుంది. శైలా సాధారణ అమ్మాయి కాదు. ఆమె గతంలో ముంబైలో ఉండేది. అక్కడ పెద్ద డాన్ బిజినెస్ని నడిపింది. పోలీసులు శైలాను వెతుకుతుండగా ఆమె గుర్తింపు మార్చుకుని ఇక్కడికి షిఫ్ట్ అయి సాధారణ జీవితం గడుపుతోంది. శైలా చవాన్తో, వీళ్లను చంపడం వల్ల నీ డబ్బు రాదు. నీవు వీళ్లను చంపవని నాకు తెలుసు. నీకు కావాల్సింది చెప్పు అంటుంది. చవాన్, నా డ్రగ్స్ సెల్ చేసి డబ్బు ఇవ్వాలి అంటాడు. వాళ్ల దగ్గర వేరే ఆప్షన్ లేదు. ఒప్పుకుంటారు. ఒప్పుకోకపోతే చవాన్ వాళ్లను చంపేస్తాడు. శైలా, నేను వీళ్లకు డ్రగ్స్ ఎలా సెల్ చేయాలో చెప్తాను, త్వరగా నీ డబ్బు క్లియర్ అవుతుంది అంటుంది. ఇక్కడ తెలుస్తుంది, రాజీ ఈ పని చేయడం ఇష్టం లేదు. కాని ఆమెకు మజ్బూరీ ఉంది. అసలు రాజీకి హరికి సెక్షువల్ సమస్యలు ఉన్నాయి. అందుకే అతను తండ్రి కాలేకపోయాడు. రాజీ టాబ్లెట్స్ ఇచ్చి అతన్ని బాగుచేసింది. ఇప్పుడు ఆమె గర్భవతి అయింది. కాని హరి, ఇప్పుడు బిడ్డ కావాల్సిన డబ్బు లేదు. నేను ముందు జర్మనీ వెళ్ళాలి, అబార్షన్ చేయి అంటాడు. రాజీ ఒప్పుకోదు. ఎందుకంటే ఆమె గర్భవతి కావడం కోసం ఎన్నాళ్లుగానో వెయిట్ చేసింది. అబార్షన్ చేయడం ఇష్టం లేదు. అందుకే ఆమె ఎలాగైనా డబ్బు సంపాదించాలనుకుంటుంది, జర్మనీలో సుఖంగా ఉండాలని. ఇక పాఠక్ని చూస్తాం. అతను పోలీస్ దగ్గరకు వెళ్లి, వివా లైఫ్ని విచారించాలి, వాళ్ళు సరిగా స్పందించడం లేదు, నాతో ఒక పోలీస్ ఆఫీసరుంటే ఒత్తిడి ఉంటుంది అంటాడు.
పోలీస్ ప్రీతి అనే ఆఫీసర్ని పాయక్తో పంపిస్తారు. పాయక్కి ప్రీతి అంటే సంతోషం లేదు. జెంట్స్ ఆఫీసర్ కావాలి అనుకుంటాడు. కాని ప్రీతి, చింతపడకు, నేను పూర్తిగా సాయం చేస్తాను అంటుంది. వాళ్ళు వివా లైఫ్కి వెళ్లి విచారణ స్టార్ట్ చేస్తారు. కాని శంకర్ సరిగా జవాబు ఇవ్వడు. పాయక్ ఒక ఉద్యోగ నంబర్ చూస్తాడు. కాని ఆ ఉద్యోగి గురించి సమాచారం లేదు. శంకర్ని అడిగితే, ఆ ఉద్యోగ వెళ్ళిపోయాడు, అతని డేటా తప్పుగా డిలీట్ అయింది అంటాడు. దీంతో పాయక్కి శంకర్పై డౌట్ ఎక్కువవుతుంది. కాని సాక్ష్యం లేక ఏం చేయలేడు. ప్రీతి, శంకర్ని అరెస్ట్ చేసి విచారిద్దాం అంటుంది. కాని పాయక్, సాక్ష్యం లేకుండా అలా చేయలేం, జాగ్రత్తగా విచారణ చేయాలి, ఇందులో పెద్ద పేర్లు ఉన్నాయి అంటాడు. ప్రీతి, అమృత్సర్లో యాక్సిడెంట్ జరిగింది కదా, నీవు అక్కడ విచారించు, నేను ఇక్కడ శంకర్పై నజరుంచుతాను అంటుంది. పాయక్ ఈ ఐడియాను ఇష్టపడి అమృత్సర్ వెళ్తాడు. జగ్జోత్ని కలిసి, నీ భార్య ఆ టాబ్లెట్స్ ఎందుకు, ఎక్కడినుంచి తీసుకుంది అని అడుగుతాడు. జగ్జోత్ మొదట మాట్లాడడు. ఎందుకంటే మీడియా ఆమెను డ్రగ్స్ తీసుకుంటుందని చెడుగా చూపించింది. పాయక్, నేను నిజంగా సాయం చేయడానికి వచ్చాను, ఇలాంటి మరణాలు జరగకుండా ఆపాలనుకుంటున్నాను అని ఒప్పిస్తాడు. జగ్జోత్ ఇమోషనల్ అయి, నా భార్యకు గార్డెనింగ్ ఇష్టం, ఎక్కువ పనిచేస్తే బ్యాక్ పెయిన్ వచ్చింది. డాక్టర్ కార్లా దగ్గరకు వెళ్ళాం, అతను మోలా రికమెండ్ చేశాడు, ప్రిస్క్రిప్షన్ కూడా ఉంది అని చెప్తాడు. ఇది విని పాయక్ షాక్ అవుతాడు. డాక్టర్ ఈ జీవనాశక డ్రగ్ ఎలా రికమెండ్ చేస్తాడు అని. అతను ఆ డాక్టర్ హాస్పిటల్కి వెళ్తే, కేసు బయటపడగానే ఆ డాక్టర్ కెనడాకు షిఫ్ట్ అయ్యాడని తెలుస్తుంది. సిరీస్ ఇక్కడితో ముగుస్తుంది స్నేహితులు. డబ్బా కార్టెల్ కథ. నా వివరణ నచ్చితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.